గురుభ్యో నమః. నదులనే మళ్ళించి నీళ్లను పారించి బీడు భూముల్లోన సస్యాన్ని పండించి తన తపసు సర్వము బడుగు జీవుల బ్రతుకు ఉద్ధరణ కోసమని ఓదార్చిన తండ్రి శ్రీ స్వామి వెంకయ్య స్వామి, మన స్వామి వెంకయ్య స్వామి. శ్రీ స్వామి వెంకయ్య స్వామి, మన స్వామి వెంకయ్య స్వామి. స్వామి సేవలో ఎంతో కాలం గడిపిన గోపాలయ్య ఎన్నో సంఘటనలకు సాక్ష్యంగా ఉన్నారు. అవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం. స్వామి భక్తుడు వేలూరు రామానాయుడు చెప్పిన కొన్ని విషయాలను చూద్దాం. ఒకసారి డేగపూడిలో స్వామివారి గుండం బాగా పెద్ద మంట వస్తుండేటప్పుడు గోపాలయ్య ఉండి పడమట గాలి వీస్తుంది, చుట్టుపక్కల గుడిసెలు ఉన్నాయి, ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని రామానాయుడుతో అంటూ ఉండేటప్పుడు స్వామివారు నిప్పు కాలుకునే పని అయితే ఊర్లు ఉంటాయా అయ్యా అన్నారు అనే విషయం కూడా ఈ రామానాయుడు ద్వారా తెలిసింది. గుండం వెలుగుతోంది, రామానాయుడు చెబుతున్నాడు. పడమటి గాలి అంటే బాగా ఎక్కువ కొడుతుంది ఈ ప్రాంతంలో. సరే, వాళ్ళలో వాళ్ళు భయపడుతున్నారు. ఈ గుండంలో ఉండే చిదుగులు ఎగిరి ఎక్కడ చూసినా అంతా పూరిలే కదా, వాటి మీద పడి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో అని వీళ్ళు భయపడుతున్నారు. అప్పుడు అద్భుతమైనటువంటి జ్ఞానస్వరూపి అయిన వెంకయ్యస్వామి వారు ఏమన్నారంటే, అయ్యా, నిప్పు కాలుకునే పని అయితే ఊర్లు ఉంటాయ్యా అని. దానికి షిరిడి సాయిబాబా వారు వ్యాఖ్యానం చేశారు. ఒక భక్తుడి అక్కడ కూర్చున్న వాడిని పిలిచారు. ఆయన వెళ్ళి, నీ వామి ఎలా ఉందో చూసి రాబో. ఊళ్ళో వాళ్ళందరూ అక్కడ ఒక చోట వాములు వేసుకునేవారు. పోయి వచ్చానో ఆడేం లేదు, అంతా బాగుందన్నాడు అతను. మరి స్వామి చెప్పారే, అక్కడ ఏమైందని అనుకోలేదు. తిరిగి సాయిబాబా దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం సేపు ఆగిన తర్వాత మళ్ళీ పొమ్మంటాడు. పోతే పొగలు వేస్తుంటాయి అక్కడ. అప్పుడు అతన్ని ఓదారుస్తూ బాబా వరకు మాట అంటారు, ఏమనుకుంటున్నావు, అగ్ని అన్నింట్లో ఉంది, అందులో ఉన్న అగ్నే దాన్ని కాల్చింది, దాని గురించి నువ్వు వగవలసిన పని లేదు, ఆ విధంగా ఉండడమే నిజమైన తాత్విక దృక్పథం అని చెప్పక చెప్పిన విషయం మనం ఇక్కడ ప్రస్తావించుకొని ఒక గొప్ప విషయం చెప్పుకోవాలి. అదేమిటంటే, భగవంతుడి ఆజ్ఞ లేక ఆకైనా కదలదు అనేది ఒక ధర్మ సూత్రం. అట్లాగే నిప్పు కాలడం వెనక కూడా భగవదాజ్ఞను అనుసరించి మాత్రమే ఉంటుంది అని ఆయన చెప్పినటువంటి ధర్మం. అంటే ఏమిటి? ఆ పక్కనుండే వాళ్ళకి కానీ ఆలోచన ఉంటే ఈ గుండం వల్ల శ్రేయస్సు తప్ప మరొకటి జరగదు అని స్వామి చెప్పినట్టే. ఇంకోసారి గొలగమూడిలో స్వామివారు 18 రోజులకు పైవాళ్ళు చనిపోయే చీటీ పంపిస్తారు. మీరంతా మౌనంగా భగవంతుని స్మరిస్తే మరలా బ్రతికే చీటీ ఇస్తారు అని స్వామి చెప్పినట్టు, అట్లా కరెక్ట్గా 18వ రోజుకి స్వామివారికి అస్వస్థత కలగటం. అప్పుడు స్వామివారిని గోపాలయ్య పట్టుకొని గుండం దగ్గర కూర్చున్నారు. సుమారు 2 గంటల తర్వాత స్వామి తిరిగి బాగైనట్టు రామానాయుడు ద్వారా మనకు తెలిసింది. ఒకసారి వెంకయ్య స్వామి చెప్పారు, రాబోయే 18వ రోజు పైవాళ్ళు చనిపోయే చీటీ పంపిస్తున్నారయ్యా, మీరంతా మౌనంగా గన చెప్పుకుంటే మళ్ళా బ్రతికే చీటీ వేస్తారులే అయ్యా అని. అక్కడ ఒక గొప్ప విషయం ఉంది. వెంకయ్య స్వామి తానుగా చెప్పలాయి, తన నుంచి తాను పక్కకు తొలగి భక్తుల యొక్క శ్రేయస్సులోంచి చెప్పాడు. అయ్యా, మీరందరూ చెప్పుకుంటే భగవంతుడు మళ్ళీ ఒకసారి బ్రతికిస్తారు అంటే మృత్యువు మీద ఆయన ఎగరవేసిన బావుట ఇక్కడ బయటపడుతుంది. ఏమని? భక్తులైన వాళ్ళు గనుక అనన్య భావనతో గుండం దగ్గర కూర్చొని చెప్పుకుంటే పైవాళ్ళు ఉపసంహరించుకుంటారు ఆ నిర్ణయాన్ని అని. ఆ విధంగా వెంకటేశ్వరం చాలాసార్లు చేశారు. ఆయన చిట్ట చివర 82 ఆగస్టు వరకు, అంతకుముందు కొన్నిసార్లు జరిగింది. అంటే దేహత్యాగం చేయటం వెనక కూడా ఇటువంటి వెసులుబాట్లు
భగవంతుడి నిర్ణయంలో ఉంటాయో ఇలా వ్యక్తం అవడం అద్భుతం. మనం అనేక సార్లు దాన్ని వివరించుకునే అవకాశం ఉంది. ముందు ముందు ఇంకా చెప్పుకుందాం. తర్వాత ఆ విధంగా ఏమైంది, అసలు ఆ వేళకి ఏమైందంటే 18వ రోజున గోపాలయ్య గుండం దగ్గర స్వామిని దగ్గరగా పట్టుకొని ఉన్నారు. ఆయన దేహంలో అస్వస్థత చిహ్నాలు వచ్చి కొంచెం సేపటికి మళ్ళీ తగ్గి సహజంగా అయిపోయి మామూలు నిత్య జీవితంలోకి ఉద్యుక్తులై కొనసాగారు. అంత అద్భుతమైన విషయాలు ఎన్నో చూశారు అక్కడి వాళ్ళు, కొన్ని మాత్రమే మనకు తెలిసాయి. ముదిగేడులో ఊరి బయట ఒకసారి గుండం వేసినప్పుడు ఒక రాత్రి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి అక్కడ భజన చేస్తున్నారు. చిట్టేపల్లి నుంచి కూడా ఎంతోమంది భజనకు వచ్చారు. ఆ రోజు రాత్రి స్వామి, ఇక్కడ బయట వాళ్ళు ఎవ్వరూ ఈరోజు రాత్రి ఉండకూడదు, ఈరోజు అచ్చం పెంచల స్వామి చూపు ఇక్కడ అని స్వామి చెప్పినట్టు ఈ గోపాలయ్య వాళ్ళు ఆ భజనకు వచ్చిన వాళ్ళందరినీ పొద్దుపోయింది కాబట్టి లాందర్లు పెట్టుకొని తీసుకెళ్ళి ఊర్లో వదిలిపెట్టడానికి వెళ్ళారు. ఒక్క కనకమ్మ మాత్రం, ఆమె బాగా స్వామి భక్తురాలు, కనకమ్మ మాత్రం అక్కడే ఉండిపోయిందట. అందరిని వెళ్ళనిచ్చి ఆమె స్వామి గుండం పెద్దగా మండుతూ ఉంటే అందులో దూకటం వీళ్ళ ద్వారానే తెలిసింది. పొదలకూరు దగ్గరమ్మ చిట్టేపాళెం అనే కూరుంది. ఆ నుంచి కుమ్మరోళ్ళ ఒక ఆమె స్వామి అంటే మహాప్రీతి. ఆమెకి 6 అడుగులు ఎత్తుంటుంది. ఆమె నల్లటామె ఆజానుబాహురాలు. స్వామి శివాలయం, పొదలకూరు దగ్గర శివాలయంలో గుండం వేసి ఉంది. అక్కడ చిట్టేపాళెం నుంచి దాదాపు ఒక 10 మంది భక్తులు భజన చేసుకోవడానికి వచ్చారు. అప్పుడు స్వామిని అడిగారు. స్వామిని అడిగితే స్వామి ఏం చెప్పాడంటే, అయ్యా భజన చేసుకొని వెళ్ళిపోమను, వీళ్ళు ఉండడానికి లేదన్నాడు. ఆమె ఏం చేసిందంటే, ఆరోగ్యం బాగలేదు గోపాలయ్య స్వామి, నేను ఒక్కడనే ఉంటాను అని చెప్పింది. సరే ఒక్కామే కదా అని చెప్పి వీళ్ళందరినీ తీసుకుపోయిన లాంధ్ర ఒకటి వెలిగించుకొని ఆమెన ఆ చిట్టేపాళాన్ని వదిలిపెట్టి వచ్చేటప్పటికి ఈమె ఏం చేసిందంటే దగ్గరికి గోపాలయ్య స్వామి వచ్చే తలకే ఆ గుండంలో పడిపోయింది. ఈ గుండంలో పడిపోయింది. పడిపోయే తలకే ఆమె స్వామి గోపాలయ్య స్వామి అంత దూరం నుంచి వచ్చే తలకి చంద్రబింబం మాదిరిగా ఈ మంట ఆ ఎలుతురి. ఈ ఎప్పుడైతే పడిపోయాడో ఆయన ఆతృతగా వచ్చాడు. వస్తానే ఈమెని అక్కడ ఉండేవాళ్ళు కర్రలతో తీసి బయటికి నెట్టేసేసారు. ఆమెకు స్పృహ లేకుండా పడిపోయింది. తెల్లారి, ఎందుకంటే ఆమెకి నాకు ఆరోగ్యం బాగలేదా ఏ రకంగా ఉందంటే, ఇక ఆమెకి ఏం పర్వాలేదయ్యా, ఆమెకి 10వ చూపు కింద లెక్క రాయమన్నాడు స్వామి. ఇకనేం ఇబ్బంది లేదు, ఆమెకి 10వ చూపు కింద లెక్క రాయండి, ఇబ్బంది లేదు. ఒక రాత్రి స్వామి ఉన్నప్పుడు ఇక్కడి వాళ్ళు తప్ప బయట వాళ్ళందరూ ఈరోజు ఉండొద్దు అన్నారు ఆయన. స్వామి ఏం చెప్తే దాన్ని శిలాక్షర శాసనంగా చేయటం మేలు. కానీ ఆ చుట్టూ ఉండే భక్తులకు మొహమాటాలు ఎక్కువ. ఒక ఆవిడ ఉంది, మిగతా అందరూ వెళ్ళిపోయారు. సమయం చూసి ఆమె ఎగిరిపోయి ఆ గుండంలో దూకింది. ఏమని, ఆమెకి ఏదో అనారోగ్యం, ఇట్లా గుండంలో దూకితే అన్నా బాగుపడతాం, పై జన్మైనా బాగా ఉంటుంది అనుకుని ఉంటుంది ఆవిడ. వెంటనే పక్కన వాళ్ళు లాగి స్వామి గారు కూర్చోబెడితే ఆయన హితవు చెప్పి ప్రమాణపత్రం రాయించి ఆత్మహత్య నుంచి ఆమెను విముఖురాలను చేసి అనుగ్రహం ఇచ్చి పంపించారు. అంటే ఆ విషయం ఆయన ముందే చెప్పటం మనం ఇక్కడ గుర్తించవలసిన మరో విషయం. 2011 డిసెంబర్ 25వ తేదీ మన పరిశోధన బృందం దొత్తలూరుకు వెళ్ళినప్పుడు అక్కడ వెంకయ్య స్వామి గుడి దగ్గర ఉన్న, అక్కడ వెంకయ్య స్వామికి పూజ చేస్తున్న శనివార పుల్లమ్మ అనే ఆమెను కలవటం జరిగింది. ఈ గుడి 14 సంవత్సరాల కిందట ఇక్కడ చిన్న సాల వేసుకుని స్వామివారిని పెట్టుకున్న స్థలం ఇది. ఆ తర్వాత 2011లో కోటతీర్థం గోపాలయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేయించుకున్నాము అని ఆమె ఆ చుట్టుపక్కలంతా చందాలు దండి ఆ గుడి నిర్మాణానికి దోహదం చేసిందని. 1974లో స్వామివారి దొత్తలూరుకు వచ్చినప్పుడు ఈ స్థలంలో కొంతసేపు ఉన్నారని గోపాలయ్య ద్వారా తెలిసిందని కూడా ఆమె చెప్పింది. 76లో మళ్ళా స్వామి వచ్చినప్పుడు ఈమె ఆ ఊర్లోనే ఉండటం వల్ల ఇప్పుడు కలిసిందట. అక్కడ పతీతమ్మ గుడి దగ్గర స్వామివారు వచ్చి ఉంటే నేను వెళ్ళాను, నాకు ఎన్నో విషయాలు చెప్పి ఆ తర్వాత ఎప్పటికైనా నువ్వు మా దగ్గరికి రావాల్సిందానివేనన్నారని కూడా
స్వామి చెప్పిన వివరాలు ఆమె అందించారు. ఇప్పుడు గోపాలయ్య స్వామి వాళ్ళు ఏ సంవత్సరం వచ్చారంట? 74లో. 74లో ఇక్కడ దుత్తలూరు సెంటర్కి వచ్చారు. సెంటర్కి వస్తే బయలుదేశం పోవాలయ్యా అన్నాడంట స్వామి. బయలుదేశం పోవాలంటే మరి అట్లా తీసుకుపోయారంట. ఇటు కాదయ్యో ఇటు పోవాలా మనం అన్నాడు. ఇటు పోవాలా మనం అంటే అప్పుడు ఈడ దింపితే గుడి ఉండే చోట ఇది ఆయన బయలు కూర్చున్న దేశం అంటే స్వామి గోపాలయ్య స్వామి చెప్పాడు. ఎప్పుడు వచ్చాడు ఈ మధ్య? మొన్న ఆగస్టు 24 స్వామి విగ్రహ ప్రతిష్ఠ మొన్న ఆగస్టు 24 జరిగింది. 2011 ఆగస్టు 24 స్వామి గోపాలయ్య స్వామి వచ్చాడు. గోపాల స్వామి వచ్చి ప్రతిష్ఠ మాట చెప్పారా? అమ్మ ఇది సలిగాంది, ఇది 2వ గోళల మూడు అవుతుంది. అబ్బో ఏమో అనుకున్నాను. స్వామి వచ్చినప్పుడు ఇది బయలు కూర్చున్న స్థలం ఇది సామాన్యమైంది కాదు, నీ కలివేయింది కానీ ఇంకంతా ఇంత పొలం అయితే నిలబడలేరు, చేయలేరు, పెట్టలేరు. ఆయన నీలో దొరబడి చేపిస్తున్నాడు. మేము వచ్చినప్పుడు నువ్వు వచ్చావు ఇక్కడికి, నీకు చెప్పినవి కూడా మాకు గమనం ఉన్నాయమ్మా. అయ్యో అది అలివిగా అంది, అయ్యో అది పుట్టినా ఉంటే పెరిగింది అయ్యో అదో అని అన్నాడు. ఏమన్నాడు? పుట్టినాల ఉంటే అది ఇరిగినాల ఉంటే వచ్చింది ఆ పూజ. మాకు అక్కడ మా 7 మంది జజనాయన గారు అయితే ఇచ్చిన సత్రాలు సాగుళ్ళు కట్టించి ఎప్పుడు బాపాది సాధులు సన్నాసులకు బిచ్చ పెట్టుకుంటా భారతాలు భాగవతాలు మాకెప్పుడు మంచి ఎత్తు తులుచుకోవటం ఉన్నది. అక్కడ చేసుకుంటున్నాం. అదే అసలు గోపాల స్వామి గుర్రయ్య స్వామి అప్పుడు చిన్న వయసు 74లో అంటే ఇప్పుడు వేస్తారు రొంతైంది 76లో. అంతే స్వామి నేను పోయానమ్మా. పోతే ఆయన ఎగ్గి గుండం పెట్టుకొని కలుసుకుంటా ఆయన ద్వారంలో ఆయన ఏకనాథం మీకు పతీతమ్మ తోపు తోపు దగ్గర ఆ తోపులో కూర్చొని ఉన్నాడు. ఏదో మనకు తోడిపోయిన భక్తులంతా పోయి ఒక్కొక్కమ్మ పట్టలు వేసుకొని ఒక్కొక్కమ్మ రాళ్ళు ఎత్తి పెట్టుకొని మంచి మంచి గుడ్డలు కట్టుకొని వచ్చి కూర్చుంటున్నది. ఇట్నే ఏలుముడు వేసుకొని పోయి ఆయనతో ఆయన పగాకు నగులుతా ఎల్లగేస్తున్నాడు. పయ్యోళ్ళు ఒప్పుకోలేదు. ఒకప్పుడు మా కాడికే వస్తావు నువ్వు అన్నాడు. ఒక దేవాలయం ఎక్కడైతే ఉందో అక్కడ స్వామి యొక్క కృప లభించటం, ఈ మన గోపాలయే అక్కడికి వెళ్ళి ఆ దేవాలయాన్ని ప్రారంభించటం. కనుక మహాత్ముల యొక్క చేతలకు మనకు అర్థం కాకపోయినా విశ్వసించి అనుసరించి కొనసాగడం శ్రేయోదాయకం. ఎన్నో అద్భుతమైన సంఘటనల సమాహారం స్వామి దివ్య లీలామృతం. అది ఎప్పటికీ కొనసాగుతుంది. నమస్కారం.